డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. Hi everyone, in this module we are learning about social media marketing. అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? సో మనకి ముఖ్యంగా సోషల్ మీడియా మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసేసి ఏదైనా కాంటెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసి అవేర్నెస్ క్రియేట్ చేయటము, ఎంగేజ్ క్రియేట్ చేయటము, లీడ్స్ని జనరేట్ చేయటము. సో దీనికి బ్యాక్ ఎండ్ సపోర్ట్గా సోషల్ మీడియాకి సంబంధించిన పెయిడ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ అనేది సపోర్ట్గా ఉంటాయి. ఇది అల్టిమేట్గా సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్. అయితే అసలు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్ అవేర్నెస్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్రయారిటీస్ అనేది ఇందులో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాము. సో సోషల్ మీడియాకి సంబంధించిన బేసిక్ అండ్ ఫండమెంటల్స్ని దీంట్లో కూడా మనము ఇన్ డెప్త్ గానే వెళ్తాము. సో టాపిక్ వైజ్ గా వచ్చేసి ఈ మాడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా కంటే ఫేస్బుక్ కు సంబంధించిన అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు ఇన్ డీటెయిల్ గా చూపిస్తాను. అలాగే రిమైనింగ్ ప్లాట్ఫామ్కి సంబంధించింది కూడా మాడ్యూల్స్ అలాగే ఉంటాయి, వాటికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ మాడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అసలు సోషల్ మీడియాకి సంబంధించిన పెయిడ్ క్యాంపెయిన్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు జాబ్ చేస్తున్నారు అంటే మీ కంపెనీలో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయమనేసి అంటారు. సో ఆ క్యాంపెయిన్స్ ఏ విధంగా రన్ చేసుకోవాలి అనేది నేను మీకు ఒక చిన్న మాడ్యూల్లో ఒక చిన్న వీడియోలో నేను మీకు చూపిస్తాను. అందులో A to Z ఉంటుంది, ఇది స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది. మీరు జాబ్ చేస్తుంటే మీ కంపెనీకి సేమ్ అదే ఫార్మెట్ లో మీరు యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రీలాన్స్ కెరీర్ స్టార్ట్ చేసినా కానీ లేదంటే ఏజెన్సీ పెట్టుకున్నా కానీ సేమ్ ఫార్మెట్ అనేది యూటిలైజ్ అవుతుంది. ఒకవేళ బిజినెస్ ఓనర్స్ అయితే మీ SEOలు ఏ విధంగా క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు, ఇంటర్నల్ గా ఉండే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు సోషల్ మీడియా, వాట్ ఈజ్ సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియా అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇప్పుడున్న సోషల్ మీడియాలో వచ్చేసేసి మాక్సిమం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, పింట్రెస్ట్, మెసెంజర్, సో ఈ టైప్ ఆఫ్ కి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ దట్ లెట్స్ us ప్రాక్టీస్ ఇన్ సోషల్ నెట్వర్కింగ్. We can share our post on various social media platforms to improve business visibility. సో సోషల్ మీడియాకి సంబంధించిన మన బిజినెస్ కు సంబంధించిన ఏ కాంటెంట్ అయినా సోషల్ మీడియాలో మనము షేరింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మన బిజినెస్ కు సంబంధించిన విజిబిలిటీని అంటే రీచింగ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది సోషల్ మీడియా అనేది ఉపయోగపడింది. టుడే ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ న్యూస్ అప్డేట్స్, మార్కెటింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ న్యూస్ కి సంబంధించింది కానీ, మార్కెటింగ్ సంబంధించింది కానీ, లేదంటే ఎడ్యుకేషన్ కి సంబంధించింది కానీ, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ అన్ని మీడియంస్ కి సోషల్ మీడియా అనేది బెస్ట్ సోర్స్ గా ఈ రోజు ఉంది. సో ఇది ఎప్పటికీ ఉంటుంది. The importance of social media is undebatable. It is powerful channel of marketing, a game changer for any business. సో సోషల్ మీడియాకి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది మనకి పర్టికులర్గా ఇది ఈ ఏరియాకి ఇంతవరకు ఉపయోగపడుతుంది అని మనం చెప్పలేము. సో మనము సోషల్ మీడియాకి సంబంధించింది అన్ప్రెడిక్టబుల్ అనమాట. మనం ఎంత చెప్పుకున్నా కానీ చాలా తక్కువగానే ఉంటుంది. సోషల్ మీడియా ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ లో అసలు సోషల్ మీడియాకి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ కి సంబంధించిన ఫార్మాట్ వర్కౌట్ అవుతుంది అనేది నేను మీకు ఒక సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్ట్రాటజీ కనుక మీరు యూజ్ చేస్తే 100% డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియాని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. సో డెఫినెట్ గా ఇది ఒక గేమ్ చేంజర్ అనమాట అన్ని బిజినెస్ కేటగిరీస్ కి. It provides us the flexibility to communicate to both personal as well as business levels. Business owners can improve search rankings, leads, sales and traffic using search media. This can be done at reduced marketing expenses. Beside business, it is a cool platform to connect with friends and dear ones. సో సోషల్ మీడియాకి సంబంధించిన ఈ యూసేజ్ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. బిజినెస్కి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన క్యాంపెయిన్స్ కానీ, సోషల్ మీడియాకి సంబంధించిన అవేర్నెస్ కానీ అల్టిమేట్గా బిజినెస్కి ఏ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే అది ర్యాంకింగ్, అంటే మన బిజినెస్కి సంబంధించిన ర్యాంకింగ్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసము, అలాగే బ్రాండ్ అవేర్నెస్ కోసము, లీడ్స్ జనరేట్ చేసుకోవటము, సేల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటము, ట్రాఫిక్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసుకోవటము బిజినెస్కి ఈ సోషల్ మీడియా ద్వారా హ్యాపెనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మన బిజినెస్కి సోషల్ మీడియాలో ది బెస్ట్ వాల్యూని మనం క్రియేట్ చేసుకోగలిగితే
మనము నెంబర్ ఆఫ్ అంటే థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఎక్కువ క్యాంపెయినింగ్స్కి మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్ అనేది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ సంబంధించిన మనీని చాలా వరకు తగ్గిస్తుంది. అందుకని సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్ మీద కూడా మనం ఫోకస్ పెట్టుకోవడం చాలా అవసరం. అండ్ దెన్ బియాండ్ దట్ సోషల్ మీడియా అనేది మనము రెగ్యులర్గా మన ఫ్రెండ్స్తో ఏ విధంగా మాట్లాడతాము, మన రిలేటివ్స్తో, మన డియర్ వన్స్తో ఏ విధంగా మాట్లాడతాము, ఈ జనరల్ చాటింగ్ పర్పస్ కూడా ఇది ఉపయోగపడుతుంది. Next one, SMO strategy for business. SMO means social media optimization. మనము ఈ ఎంటైర్ టాపిక్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లస్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ SMO అండ్ SMM ఈ టూ అనేది టాపిక్స్ కవర్ అయిపోతున్నాయి. సో SMO స్ట్రాటజీ ఫర్ బిజినెస్, అసలు SMO అంటే ఏంటి? SMO ఇన్ ద సెన్స్ ఏంటంటే వెరీ సింపుల్. మనం ఏదైతే కాంటెంట్ని సోషల్ మీడియాలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో, జనరేట్ చేస్తున్నామో, ఆ కాంటెంట్ని సోషల్ మీడియాకి సంబంధించిన నెట్వర్క్స్కి ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఒక బిజినెస్కి సంబంధించిన పోస్ట్ క్రియేట్ చేసేసి ఫేస్బుక్లో పోస్టింగ్ చేశారు, అంటే పబ్లిష్ చేశారు. ఆ పోస్ట్ ఏ విధంగా ఆప్టిమైజేషన్ అవుతుంది అంటే, ఆ పోస్ట్కి సంబంధించిన షేర్స్ అనేది మీరు ఎవరికైనా షేర్ చేసినప్పుడు, లేదంటే ఆ సోషల్ మీడియంకి సంబంధించిన పేజ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ పేజ్, ఆ సోషల్ మీడియాకి సంబంధించిన ఆ పోస్ట్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఆప్టిమైజేషన్ జరిగింది ఆ పోస్టింగ్ అనేది. సో అలా ఆప్టిమైజేషన్ జరగడం వల్ల ఎవరైనా ఆ రిలేటెడ్ పోస్ట్ కనుక గూగుల్ సెర్చ్లో టైప్ చేస్తున్నారు అంటే, సో పర్టికులర్ వెబ్సైట్లో ఈ పోస్ట్ ఉంది అనేసి కొన్ని సందర్భాల్లో చూపిస్తుంది. సో అలా చూపించడానికి రీజన్ ఏంటంటే, మనకు సంబంధించిన పోస్ట్కి ఆ పేజ్కి ఎక్కువ మంది విజిటర్స్ వస్తున్నారా, ఎక్కువ మంది షేర్లు చేశారా, ఎక్కువ మంది లైక్లు చేశారా, అంటే ఎంతమంది ఆ పోస్ట్కి రియాక్ట్ అయ్యారు అనే దాని మీద డిపెండ్ అయ్యింది. ఆ పోస్ట్కి బెటర్గా రియాక్ట్ అయ్యారు అంటే ఆ పోస్ట్ ఆటోమేటిక్గా సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్ అనేది గూగుల్లో జరిగిద్ది అనేసి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే మన ఫేస్బుక్ అకౌంట్, మన వెబ్సైట్కి, మన వర్డ్ ప్రెస్కి ఆప్టిమైజేషన్ జరిగిందా, వెరిఫికేషన్ జరిగిందా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక పోస్ట్కి, ఏదైనా ఒక సోషల్ మీడియా పోస్ట్కి ఎక్కువగా రియాక్షన్స్ వచ్చాయి అంటే అది ఆటోమేటిక్గా ఆప్టిమైజేషన్ జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. A wisely implemented social media optimization strategy can give you a great boost of your business. సో సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో మన బిజినెస్కి ఎక్కువ బూస్ట్ అనేది ఇస్తుంది. SMO అనేసి అంటాము. సో మనకి డిజిటల్ మార్కెటింగ్లో 4 మాడ్యూల్సే ఉన్నాయి. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, SEO, SCM, SMO, SMM. సో ఈ 4 మాడ్యూల్సే ప్రయారిటీ. మిగతా అన్ని వీటికి బ్యాక్ అండ్ అంటే సబ్ కేటగిరీస్ అనమాట. సో ఈ SEO ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి అంటే మిగతా కేటగిరీస్ కూడా 100% తెలిసి ఉండాలి. టు డ్రా మాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ సోషల్ మీడియా యూ నీడ్ టు సెట్ క్లియర్ అండ్ వెల్ డిఫైన్డ్ బిజినెస్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో సోషల్ మీడియా సంబంధించిన ది బెస్ట్ బెనిఫిట్స్ కనుక మనం తీసుకోవాలి అంటే, మనము మన బిజినెస్ కి సంబంధించిన ఒక క్లియర్ అండ్ క్లారిటీ గోల్స్ ని, ఒక స్ట్రక్చర్డ్ డిఫైన్ చేయబడిన గోల్స్ ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాము. వీటికి సంబంధించిన బెనిఫిట్స్ కానీ, వీటికి సంబంధించిన ట్రాకింగ్స్ కానీ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ వెల్ లైడ్ SMO స్ట్రాటజీ. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి SMO సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్ట్రాటజీకి బ్యాక్ బోన్ గా ఉండబోతున్నాయి. సెట్ మెజరబుల్ అండ్ అచీవబుల్ గోల్స్. సో మనము ఏదైనా కాంటెంట్ ని జనరేట్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా మనము ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేట్ చేస్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్ట్రాటజీకి ఉపయోగపడే పాయింట్స్. ఏ విధంగా మనము కాంటెంట్ ని జనరేట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ ని కాంటెంట్ జనరేషన్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కి పెట్టుకోవాలి అనేది ఇది చెప్తుంది. సెట్స్ మెజరబుల్ అండ్ అచీవబుల్ గోల్స్. సో మనం పెడుతున్న పోస్ట్ కానీ, లేదంటే అసలు మన సోషల్ మీడియాకి సంబంధించిన వాట్ ఎవర్ ఇట్ ఈస్,
సో అది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒక మెజరబుల్ గోల్స్ కనుక మీరు పెట్టుకోగలిగితే మీరు 100% వాటిని మీరు అచీవ్ చేస్తారు. నో యువర్ కస్టమర్స్, అసలు మన కస్టమర్స్ ఏంటి అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏ సోషల్ మీడియా అకౌంట్కి సంబంధించింది, మీరు బిజినెస్కి సంబంధించిన పేజ్ రన్ చేస్తున్నా కానీ, లేదంటే బ్రాండ్ ప్రొఫైల్కి సంబంధించిన పేజ్ అనేది మీరు బిల్డ్ చేస్తున్నా కానీ, మీ ఓన్ అకౌంట్ కనుక మీరు బిల్డ్ చేస్తున్నా కానీ, అసలు అది మీ కస్టమర్స్ ఎవరు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. రీచ్ ఓవర్ మార్కెట్ అండ్ ట్రెండ్స్, సో మార్కెట్కి సంబంధించిన ట్రెండ్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎక్స్ప్లోర్ మోర్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్, రిఫ్లెక్ట్ యువర్ ప్రెజెన్స్ ఆన్ ఆల్. సో ఏదైనా ఒక బిజినెస్కి సంబంధించిన ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసామంటే కేవలం ఫేస్బుక్తో మాత్రమే కాకుండా అన్ని సోషల్ మీడియంస్లో దానికి సంబంధించిన అకౌంట్ని క్రియేట్ చేసేసి ఆ డొమైన్స్ని ఆప్టిమైజేషన్ చేసుకున్నారు అంటే 100% బిజినెస్కి సంబంధించిన ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది అన్ని నెట్వర్క్స్లో ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సోషల్ బుక్ మార్కింగ్ అనేది చెప్పాం కదా, అన్ని అకౌంట్స్లో అకౌంట్ కనుక అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే సోషల్ బుక్ మార్కింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. దీనికి సంబంధించిన డొమైన్ అథారిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కూడా క్లియర్గా జరుగుతుంది. మన బ్రాండ్కి సంబంధించిన ప్రెజెన్స్ కూడా అన్ని సోషల్ మీడియంస్లో ఉంటుంది. చూస్ కోర్ టాపిక్స్ రిలేటెడ్ టు యువర్ బిజినెస్, యూజ్ దెమ్ ఇన్ కాంటెంట్. సో మన బిజినెస్కి ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ అనేది సూటబుల్గా ఉంటుంది, ది మేజర్ టాప్ 5 టాపిక్స్ తీసుకోండి. సపోజ్ మీరు మొబైల్ బిజినెస్కి సంబంధించిన ఆన్లైన్ సేల్స్ అనేది మీరు చేస్తున్నారు. సో మీ మొబైల్కి సంబంధించిన ఆన్లైన్ సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే సోషల్ మీడియాలో మనకి యూజర్స్ ఎవరు, మన కస్టమర్స్ ఎవరు, ఎవరిని టార్గెట్ చేయాలి, ఈ మొబైల్స్లో కూడా ఎక్కువగా సేల్స్ అవుతున్న మొబైల్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏంటి. సో టాప్ 5 మోడల్స్ కనుక మీరు ఫోకస్ చేశారు అంటే వాటికి సంబంధించిన ఎంగేజ్మెంట్ రేట్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ కాంటెంట్నే మీ సోషల్ మీడియాస్లో సర్క్యులేట్ చేసుకోవాలి. సెట్ సోషల్ ఎంగేజ్మెంట్ పారామీటర్స్. సో సోషల్ మీడియాకి సంబంధించిన పారామీటర్స్ అంటే మనం కాంటెంట్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, సో ఏ టైప్ ఆఫ్ పోస్ట్లు క్రియేట్ చేయాలి, ఇన్ఫోగ్రాఫిక్స్ ఏమైనా పెట్టాలా, గ్రాఫిక్స్ వాడాలా, వీడియో జనరేట్ చేయాలా, ఈ టైప్ ఆఫ్ పారామీటర్స్ సోషల్ మీడియాలో మన కాంటెంట్ ని ఎంగేజ్ చేయడం కోసం ఉండే పారామీటర్స్ ఏంటి అనేది మనం ముందుగా డిసైడ్ అవ్వాలి. ప్లాన్ యువర్ రీసోర్స్ యూజ్. సో మనకున్న రీసోర్సెస్ ఏంటి, వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాక్ యువర్ రిజల్ట్స్. సో మనము ఈ టైప్ ఆఫ్ కు సంబంధించిన ఎవ్రీథింగ్ సెట్ చేసేసుకొని పోస్ట్ అనేది జనరేట్ చేసాము అంటే అసలు ఈ పోస్ట్ ద్వారా ఎంతవరకు రీచింగ్ అవుతుంది అనేది ప్రతి డీటెయిల్ అనేది మనం ట్రాకింగ్ చేసుకోవాలి. ఇది అనలైటిక్స్ లో వస్తుంది. సోషల్ మీడియాకి సంబంధించిన అనలైటిక్స్ అనేది మనకి వెంటనే కనబడుతుంది. మనం కనుక అడ్మిన్ గా ఉన్నాము అంటే ఈ పోస్ట్ ఇంత మందికి రీచ్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అలాగే సెట్టింగ్స్ లో కూడా మనకి అనలైటిక్స్ ఉంటాయి. ఫేస్బుక్ కు సంబంధించిన యాడ్స్ క్యాంపెయినింగ్ లో అనలైటిక్స్ ని మనం ఏ విధంగా చూడాలి అనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి SMO కీ కాన్సెప్ట్స్. అసలు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కి ఉండాల్సిన కీ కాన్సెప్ట్స్ ఏంటి, ఈ ఒక టిప్స్ అని కూడా మనం చెప్పొచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాము. ఏం ఫర్ బిల్డింగ్ రెప్యుటేషన్ బై డిప్టింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ట్రస్టెడ్ సోర్స్ ఆర్ బిజినెస్. సో మీకు మీరుగా ఒక ఓన్ బ్రాండ్ ఏమన్నా క్రియేట్ చేసుకోగలిగితే అది బిజినెస్ కి సంబంధించిన ఇంక్రీజ్ అనేది, తర్వాత బిజినెస్ కి సంబంధించిన వాల్యూ అనేది ఎన్హాన్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనమే ఒక ట్రస్టెడ్ బ్రాండ్ గా అనేది మన బిజినెస్ కు ఉండాలి. అప్పుడు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్ అనేది చాలా లార్జ్ స్కేల్ లో అనేది జరిగింది. ఎంకరేజింగ్ మోర్ ఎంగేజ్మెంట్ అండ్ షేరింగ్. సో ఎక్కువగా మన కాంటెంట్ ని చాలా మంది షేరింగ్ చేసే విధంగా, అలాగే ఎంగేజ్మెంట్ చేసే విధంగా ఎంకరేజింగ్ చేసుకుంటూ ఉండాలి. బీ అన్ ఆథరైజ్డ్ నేమ్ యువర్ ఇండస్ట్రీ. సో మనం ఏ బిజినెస్ చేసుకున్నా కానీ దానికి సంబంధించిన ఒక ఆథరైజ్డ్ నేమ్. సో ఇది మన అడ్మిన్ నుంచి పోస్ట్ అవుతుంది, లేదంటే ఈ ఆథరైజ్డ్ పర్సన్ ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు ఇది సోషల్ మీడియంలో అనేసి. సో ఒక ఆథరైజ్డ్ నేమ్ ని మనం బిల్డ్ చేసుకునే విధంగా ఉండాలి. గేర్ అప్ ఒరిజినాలిటీ. ఎక్కువగా ఒరిజినాలిటీ అంటే ఫేక్ కి సంబంధించిన డూప్లికేట్ కంటెంట్ ని పోస్ట్ చేయకుండా మన ఒరిజినాలిటీ ఏంటో మనం చూపించుకోవాలి. కీప్ ఇట్ సోషల్. మనం ఎక్కువగా సోషల్ మీడియంస్ కి అవైలబిలిటీ ఉండే విధంగా మనం చూసుకోవాలి. మాస్టర్ ఓవర్ యువర్ మీడియా ప్లాట్ఫామ్స్. సో మన మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం ఏదైతే సోషల్ మీడియాలో మనం స్ట్రెంత్ అవ్వాలనుకుంటున్నామో ఆ సోషల్ మీడియాలో మనం మాస్టర్ అయ్యి ఉండాలి. ఆప్టిమైజ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ దట్ హిండర్స్ యువర్ ఎఫర్ట్స్. సో మనకి కష్టంగా అనిపించుకుంటున్న ప్రతి పనిని ఏదైనా కానీ, సో ప్రతి పోస్ట్ ని కూడా, సో సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి డిఫికల్ట్ పోస్ట్ ని కూడా మనం ఎక్కువగా ఆప్టిమైజింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనం ఈజీగా సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్ గోల్స్ ని రీచ్ అవుతాము.
సో ఇవి సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్కి సంబంధించిన కీ కాన్సెప్ట్. ఈ విధంగా మనం బిల్డ్ చేసుకుంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ క్రియేషన్. సోషల్ మీడియాలో బిజినెస్ ప్లాన్ క్రియేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది. క్రియేట్ an impactful business profile, add a well-defined persona and proficiency statement of your business. సో మన బిజినెస్ కి సంబంధించిన ది బెస్ట్ ప్రొఫైల్ అనేది మనం ఫేస్బుక్స్ లో అంటే సోషల్ మీడియాస్ లో క్రియేట్ చేయాలంటే అసలు ఫస్ట్ మన పర్సనాలిటీకి సంబంధించినవి, తర్వాత మన బిజినెస్ కి సంబంధించిన ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది ఎక్కువగా ఇంపాక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఎక్కువ మంది యూజర్స్ కి అది ఇంపాక్ట్ అయ్యే విధంగా చూడాలి. స్టడీ కాంపిటీటర్స్. ఒకవేళ కాంపిటీటర్స్ కి సంబంధించింది అయితే స్టడీ కాంపిటీటర్స్ బిజినెస్ ప్రొఫైల్, analyze their strong points and add them to yours. సో మన కాంపిటీటర్స్ సోషల్ మీడియాలో హై రేంజ్ లో ఉన్నారు అనేసి అనుకుందాము. ది బెస్ట్ ఎంగేజ్మెంట్ రేటింగ్స్ అనేది చూపిస్తున్నారు అనేసి అనుకుంటే వాళ్ళు ఏ పాయింట్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు, వాటికి సంబంధించిన కీవర్డ్స్ ఏంటి అనేది ఆటోమేటిక్ గా స్టడీ చేసేసి వాటికి సంబంధించిన ది బెస్ట్ పాయింట్స్ ని మన క్యాంపెయిన్స్ కి మన సోషల్ మీడియా అకౌంట్స్ కి అడాప్ట్ చేసుకోవాలి. యాడ్ ప్రామినెంట్ ఫీచర్స్ ఆఫ్ యువర్ బిజినెస్ దట్ మేక్స్ ఇట్ స్టాండ్ అవుట్ అమాంగ్ అదర్స్. సో మన బిజినెస్ కి సంబంధించిన ఏదైనా ఒక స్పెషాలిటీ థింగ్స్ ని మన బిజినెస్ కి మనం ఇంక్లూడ్ కనుక చేసుకోగలిగితే అది అన్నిటికంటే ది బెటర్ గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, ది బెటర్ గా చూపిస్తుంది మార్కెట్ లో కూడా. ఇంక్లూడ్ ద మైల్ స్టోన్స్ అచీవ్డ్ బై యువర్ కంపెనీ. సో మన కంపెనీకి సంబంధించిన అంటే మనం జాబ్ చేస్తుంటే ఆ కంపెనీకి సంబంధించిన ఏదైతే మైల్ స్టోన్స్ ఉంటాయో అవి ఆ ఫేస్బుక్ ప్రొఫైల్స్ లో కూడా మనం మెన్షన్ చేసి ఉండాలి. యాడ్ అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్. సో మనం బిజినెస్ కి సంబంధించిన ప్రొఫైల్ బిల్డ్ చేసేటప్పుడు అడ్రస్, దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాలి. ఇంక్లూడ్ డేటా అండ్ స్టాటిక్స్. సో మన బిజినెస్ కి సంబంధించిన ది బెస్ట్ స్టాటిక్స్ అంటే మన బిజినెస్ సక్సెస్ కి సంబంధించిన స్టాటిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. లిస్ట్ యువర్ రినౌండ్ వెండర్స్. సో మనకు సంబంధించిన ది బెస్ట్ వెండర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. యాడ్ సమ్ కీవర్డ్స్ టు గెట్ నోటీస్డ్ బై ద వెబ్ క్రాలర్. సో మనకి ఈ వెబ్ క్రాలర్ సంబంధించిన ఏదైతే గూగుల్ కీవర్డ్ ప్లానర్స్ ఉందో ది బెస్ట్ కీవర్డ్స్ మన సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్ మన బిజినెస్ కు సూటబుల్ గా ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన కీవర్డ్స్ ని మన సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టుల్లో కానీ సోషల్ మీడియాకి సంబంధించిన క్యాంపెయిన్స్లో కానీ మనము ఆప్టిమైజేషన్ అంటే ఆ కీవర్డ్స్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో సమ్ టైమ్స్కి ఆ కీవర్డ్స్ అనేది ది బెస్ట్ రిజల్ట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ని మనము నోట్ డౌన్ చేసుకోవాలి. వీటిని కనుక మనం నోట్ డౌన్ చేసేసుకొని మన క్లయింట్తో మనం డిస్కస్ చేసుకున్నా కానీ మన కంపెనీతో మనం డిస్కస్ చేసుకున్నా కానీ ది బెస్ట్ రిజల్ట్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రాండ్ అవేర్నెస్. సోషల్ మీడియా మార్కెటింగ్ can help you in branding your business. It helps you increase your public profile as well. All you need is to సోషల్ మీడియాకి సంబంధించిన బ్రాండ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన కీ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. సో ఈ బ్రాండ్ అవేర్నెస్ అనేది మన పబ్లిక్ ప్రొఫైల్. సపోజ్ ఈ బ్రాండ్ అవేర్నెస్ అనేది ఓన్లీ హాస్పిటలే కాదు, హాస్పిటల్ కి సంబంధించిన ఓనర్స్ కూడా ఉంటారు, లేదంటే బిజినెస్ కి సంబంధించిన ఓనర్స్ కూడా ఉంటారు. ఆ ఓనర్స్ యొక్క నేమ్ కూడా వాళ్ళ బ్రాండ్ ప్రొఫైల్ అనేది ఈ సోషల్ మీడియాలో ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూజ్ రైట్ సోషల్ మీడియా ఛానల్ ఫర్ యువర్ బిజినెస్. సో మన బిజినెస్ కి ఏ సోషల్ మీడియా అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనేది మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఫైనలైజ్ ఏ సోషల్ కాంటెంట్ స్ట్రాటజీ. సో మన బిజినెస్ కి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ ని మనము ఈ బ్రాండ్ అవేర్నెస్ కోసం యూజ్ చేస్తున్నాము అనేది ఫస్ట్ ఆ కాంటెంట్ ని మనం ఫైనలైజ్ చేసుకోవాలి. మేక్ ఏ స్ట్రాంగ్ కాంటెంట్ స్ట్రాటజీ. అసలు ది బెస్ట్ స్ట్రాంగ్ కాంటెంట్ స్ట్రాటజీని మనము క్రియేట్ చేసుకోవాలి. కాంటెంట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అనేది మనము కాంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఆన్ పేజ్ కి సంబంధించిన దాంట్లో చూసుకున్నాము. సో కాంటెంట్ యొక్క స్ట్రాటజీ కూడా మనకి బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. పార్టిసిపేట్ ఇన్ గుడ్ కన్వర్జేషన్స్ విత్ యువర్ కస్టమర్స్ టు లెట్ దెమ్ ఫీల్ మోర్ కనెక్టెడ్. సో మనకి సోషల్ మీడియాస్లో క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు కానీ సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులు జనరేట్ చేసేటప్పుడు కానీ ఈ కస్టమర్స్తో ఎక్కువగా ఎంగేజ్ అవ్వడానికి మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. సో ఒకవేళ కస్టమర్స్కి ఏదైనా పోస్ట్ కన్వర్జేషన్ అనేది జరుగుతుంది అంటే కామెంట్ సెక్షన్లో ఎక్కువగా కన్వర్జేషన్ జరగడానికి ఛాన్సెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. కీప్ ట్రాక్ ఆఫ్ ఆల్ కీ మెట్రిక్స్ లైక్ పొటెన్షియల్ రీచ్, కన్వర్జేషన్ షేర్, లింక్స్ ఎక్స్ట్రా. సో ఈ బ్రాండ్ అవేర్నెస్ సంబంధించిన రీచింగ్ అనేది ఎలా ఉంది, కన్వర్జేషన్ రేట్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అనేది మనం ఎప్పటికెప్పుడు మన అనలైటిక్స్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా చేయడం వల్ల బ్రాండ్ అవేర్నెస్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. ది బెస్ట్ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేసుకోగలం. నెక్స్ట్ వన్ సోషల్ ఎంగేజ్మెంట్. అసలు సోషల్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది సోషల్ మీడియాలో.
Social media engagement is the process of reaching out to potential customers and interacting with them through social media. సోషల్ మీడియాకి సంబంధించిన ఎంగేజ్మెంట్ అనేది అది ఆన్గోయింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒక పొటెన్షియల్ కస్టమర్స్ ని మనం గెయిన్ చేసుకోవాలి అంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఎంగేజ్మెంట్ అనేది అంటే ఒక వేవ్స్ లాగా అది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో మనం ఒకసారి పోస్ట్ పెట్టిన వెంటనే మనకి రీచింగ్ రాలేదు అనుకోకుండా ఆ పోస్ట్ ని ఆ ఇంటెన్సిటీని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి సంబంధించిన పొటెన్షియల్ రీచ్ మనకి దొరికేంత వరకు. సో అది ఏ విధంగా మనం చేసుకోగలం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. టు అచీవ్ ఆప్టిమమ్ రీచ్ యూ నీడ్ టు ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. ఇట్ కెన్ బి రిలెంట్లెస్ టాస్క్. టు గ్రాబ్ మోర్ అవుట్ ఆఫ్ లెస్ యూ నీడ్ టు స్ట్రాటజైజ్ యువర్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ నార్మ్స్. సో సోషల్ మీడియాలో మనము గోల్స్ ని రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ గా మనము యూజర్స్ తో కంటిన్యూస్ గా ఒక ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక రెస్ట్లెస్ జాబ్ గా ఉంటుంది, కానీ తప్పకుండా మనము ఇది ఫాలో అవ్వాల్సిందే. ది బెటర్ స్ట్రాటజీతో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. అందుకనేసి ది బెటర్ స్ట్రాటజీని మనం అప్లై చేసామంటే సోషల్ మీడియాలో బెటర్ ఎంగేజ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయగలము. యూజ్ సోషల్ మీడియా ఛానల్స్ టు రీచ్ అవుట్ ఫ్యాన్స్. సో సోషల్ మీడియాకి సంబంధించిన ఎక్కువ ఛానల్స్ మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి. అవి ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూజ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు అనౌన్స్ ఎనీ ఈవెంట్ యు ఆర్ ఆర్గనైజింగ్. సో సోషల్ మీడియాకి సంబంధించిన మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం ఏ ఈవెంట్ చేసినా కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది షేరింగ్ చేస్తూ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ పోస్ట్ యువర్ ఆడియన్స్ ఈజ్ పోస్టింగ్. సో మన ఆడియన్స్ కనుక ఏమైనా పోస్టులు పోస్ట్ చేస్తున్నప్పుడు వాటిని మనం కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఆ పోస్టులు కూడా మనం పోస్టింగ్ చేస్తూ ఉండాలి. యూజ్ సోషల్ మీడియా సర్కిల్స్ టు పార్టిసిపేట్ ఇన్ వాల్యుబుల్ అండ్ ఎడ్యుకేషనల్ కన్వర్జేషన్స్. సో సోషల్ మీడియాకి సంబంధించిన సర్కిల్స్ లాంటివి ఫామ్ చేసేసి మన యూజర్స్ ఎవరైతే ఉంటారో అందులో పార్టిసిపేట్ చేసే విధంగా మనము దాన్ని గ్రో అప్ చేసుకోవాలి. అలాగే ఒక వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ కన్వర్జేషన్స్ కూడా అందులో యాడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. పార్టిసిపేట్ ఇన్ సోషల్ మీడియా గ్రూప్స్. అలాగే మన బ్రాండ్ కి సంబంధించిన ఎవరైతే అథెంటికేటివ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు సోషల్ మీడియా గ్రూప్స్ లో పార్టిసిపేట్ చేసుకునే విధంగా ఉండాలి. అలా చూసుకోవాలి. అంటే మనం SEOs గా చేస్తున్నాం కాబట్టి మనకి ఈ బిజినెస్ కి సంబంధించిన ఇంక్రీజ్ అనేది, ఈ బిజినెస్ కి సంబంధించిన రీచింగ్ అనేది పెరగాలంటే అదర్ గ్రూప్స్ లో కూడా మనం పార్టిసిపేట్ చేసేసి సో అక్కడ గ్రూప్ కు సంబంధించిన ఏదైతే ఫండమెంటల్స్ ఉంటాయో అవి ఫాలో అయ్యి ఆ రూల్స్ ని ఫాలో అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు మన బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం డిబేట్ చేసుకునే విధంగా ఉండాలి. మెజర్ యువర్ ఎంగేజ్మెంట్ లెవెల్ టు ట్రేస్ యువర్ ఎంగేజ్మెంట్ ఎఫెక్ట్స్. సో మన సోషల్ మీడియాకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఎంతవరకు ఉండాలి అనేది మెజర్ చేసుకుంటే సో దానికి సంబంధించిన గోల్స్ అనేది, దానికి సంబంధించిన ఎంత ఎఫెక్ట్ పెట్టాలి అనేది మనం ట్రేస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సోషల్ మీడియాకి సంబంధించిన ఎంగేజ్మెంట్లో దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది టైప్స్. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. ఒకసారి మనము దీనికి సంబంధించిన వర్క్స్ యాక్టివిటీ కనుక స్టార్ట్ అయితే బిజినెస్ డొమైన్ బట్టి దీనికి సంబంధించిన రీచింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వైరల్ మార్కెటింగ్. అసలు వైరల్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేస్తారు, సోషల్ మీడియాలో వైరల్ మార్కెటింగ్ సంబంధించిన ప్రయారిటీస్ ఏంటి, వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్, మన బిజినెస్ కి సంబంధించిన వైరల్ మార్కెటింగ్ కూడా మనం చేసుకోవచ్చా. సో అసలు వైరల్ మార్కెటింగ్ మనం ఏ విధంగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఒక డిజిటల్ మార్కెటర్ గా వైరల్ మార్కెటింగ్ మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే దాన్ని ముందుగానే మనం గెస్ చేయాలి, లేదంటే క్రియేట్ చేయాలి. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. ఎనీ హాట్ టాపిక్ దట్ ఈస్ ఇన్ఫెక్షియస్ ఈజ్ వైరల్ మార్కెటింగ్. ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ ఎన్ ఐడియా ఫర్ ఎ కాజ్. సో వైరల్ మార్కెటింగ్ అనేది ఏదైనా ఒక హాట్ టాపిక్ అనేది వైరల్ మార్కెటింగ్ గా టర్న్ అవడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇది కాకుండా ఏదైనా ఒక స్పెసిఫిక్ రీజన్ కనుక ఉంది అంటే దాన్ని ఎక్స్పోజింగ్ అన్ ఐడియా అనేసి అంటాము. ఒక ఫండ్ రైజింగ్ కోసము మనం ఏదైనా ఒక ఈవెంట్ లాగా ఒక వీడియోని వైరల్ చేయాలి అనే ఒక కాజ్, ఒక రీజన్ కనుక మన దగ్గర ప్రాపర్ గా ఉందంటే దాంతో మనము వైరల్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. It is a message getting viral by passing it from one to another with an intention of boosting your business. సో ఆ టైప్ ఆఫ్ కు సంబంధించిన ఒక కాస్ట్ తో చేస్తున్న వీడియో షేరింగ్ ఏదైతే ఉంటుందో ఆ హాట్ టాపిక్ అనేది వైరల్ గా 1-on-1 ఫ్రమ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అది ఆ బిజినెస్ కి సంబంధించిన ఇంటెన్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. Social media viral marketing is the use of social media channels to spread any message for creating brand awareness.
సోషల్ మీడియాకి సంబంధించిన వైరల్ మార్కెటింగ్ అనేది మన బ్రాండ్కి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం 100% దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వైరల్ మార్కెటింగ్ రేట్ మే డిఫర్ ఆన్ ఈచ్ లెవెల్. సో వైరల్ మార్కెటింగ్ సంబంధించిన కన్వర్జేషన్ రేట్ కానీ రీచ్ కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలాగా ఉంటుంది. మనం దాన్ని ఐడెంటిఫై చేయలేము, ప్రొడక్ట్ చేయలేము. 100% దాని వైరల్ అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఐడియా అనేది వైరల్ జరగచ్చు, బిజినెస్ అనేది జరగవచ్చు. ఒక్కొక్కసారి ఐడియా వైరల్ అవుతుంది, బిజినెస్ కూడా కన్వర్షన్ జరుగుతుంది. సో అంటే మన బిజినెస్ ఎలాంటిది, ఏ విధమైన కాంటెంట్ ని వైరల్ చేయాలి అనేది మనం దాన్ని ప్రిడిక్ట్ చేసుకోవాలి, ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైరల్ మార్కెటింగ్. ALS ఐస్ బకెట్ ఛాలెంజ్. సో మనం ఒకప్పుడు ఐస్ బకెట్ ఛాలెంజ్ అనేది చూసాము. ALS అసోసియేషన్ రిసీవ్డ్ ఇంక్రీజ్డ్ మీడియా అటెన్షన్ బై సోకింగ్ ద హోల్ వరల్డ్. ఈవెన్ సెలబ్రిటీస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. సో ALS అసోసియేషన్ అనేది ఐస్ బకెట్ ఛాలెంజ్ అనేది తీసుకొని వచ్చింది. సో ఒక ఎంటైర్ వరల్డ్ అందరూ ఒకప్పుడు ఐస్ బకెట్ ఛాలెంజ్ అనేది స్టిల్ ఇప్పటికీ కొంతమంది చేస్తున్నారు. అది అనేది ఫుల్ వైరల్ అనేది అయింది. సో వైరల్ మార్కెటింగ్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఐస్ బకెట్ ఛాలెంజ్. సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ వైరల్స్ అనేది జరిగాయి. తర్వాత సాయికి సంబంధించిన గంగనం డాన్స్ అనేది ఒకటి వచ్చింది. అది కూడా చాలా వైరల్ అయింది. చాలా బ్రాండ్స్ కూడా ఆ గంగనం సంబంధించిన డాన్స్ ని వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీకి యూజ్ చేశారు. సో ఈ విధంగా మనం వైరల్ మార్కెటింగ్ చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ కాజ్ అన్నా ఉండాలి, లేదు అంటే అది ఒక హాట్ టాపిక్ అన్నా అయి ఉండాలి. సో ఈ విధంగా మనం వైరల్ మార్కెటింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ మీడియా పెయిడ్ మార్కెటింగ్ ఛానల్స్. దీన్నే SMM అనేసి అంటాము. ఇప్పటి వరకు మనము సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి, సోషల్ మీడియాలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్, అలాగే బిజినెస్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ప్రొఫైల్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, పబ్లిక్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉండాలి, కాంటెంట్కి సంబంధించిన స్ట్రాటజీస్ అనేది ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించిన పెయిడ్ మార్కెటింగ్ ఛానల్స్ ఏముంటాయి అనేది మనం తెలుసుకుందాము. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, యూట్యూబ్, ఎక్స్ట్రా. సో ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఛానల్స్లో ఏ విధంగా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అనేసి అంటాము. సో ఏ విధంగా ది బెస్ట్ క్యాంపెయిన్స్ అనేది సెట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను కంప్లీట్గా. ఆ వీడియోలో A to Z డీటెయిల్స్ అనేది ఉంటాయి. మీరు 100% మీరు జాబ్ చేస్తున్న పొజిషన్స్లో కానీ, అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో సోషల్ మీడియాకి సంబంధించిన క్యాంపెయిన్స్ రన్ చేయాలంటే సేమ్ అదే వీడియోని మీరు రికార్డెడ్ వీడియో మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రికార్డ్ వీడియో చూసేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. ఏమైనా చేంజెస్ కానీ, ఏమైనా కొత్త అప్డేట్స్ కనుక ఉన్నాయంటే అది పెద్ద స్లైడ్ చేంజెస్ ఉంటాయి, దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అప్డేట్స్ అనేది దొరుకుతాయి. ఐ విల్ షో ద గైడ్ ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ హౌ టు డూ ఇన్ ఏ ఎఫెక్టివ్ వే. సో ఫేస్బుక్ సంబంధించిన అడ్వర్టైజింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ది బెటర్ వే అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అల్టిమేట్ గా సోషల్ మీడియాకి సంబంధించిన ఆప్టిమైజేషన్, సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనము అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ది బెస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ వచ్చినప్పుడు, అంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ కనుక మనం నెక్స్ట్ నేర్చుకునేటప్పుడు ఈ బేసిక్స్ అనేది అర్థమవుతాయనే మనము సోషల్ మీడియాకి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ సంబంధించిన క్యాంపెయిన్ కానీ, తర్వాత సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్ కానీ మనం అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది.